ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి మీ లవబుల్ పర్సన్స్‌కి. ఎందుకంటే మన ఇంట్లో ఒక డాల్బీ అట్మాస్ ఎనేబుల్ టీవీ అయితే ఉంటది. అది కూడా బడ్జెట్ కేటగిరీలో. అండ్ మరొకటి డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసిన సౌండ్ బార్ అయితే ఉంటది. ఈ సౌండ్ బార్ టు టీవీకి మనం ఏ విధంగా కనెక్ట్ చేస్తాం నేను కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఒక హెచ్‌డీఎంఐ కేబుల్ తీసుకోండి. హెచ్‌డీఎంఐ ఏఆర్స్ అయితే ఉంటది. అలాగే మన సౌండ్ బార్‌లో ఏఆర్స్ అయితే ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేయండి. లేదా ఈఆర్స్ అని ఉంటుంది. ఈఆర్స్ అని అయితే ఉంటుంది సౌండ్ బార్‌లో టీవీలో. దాని నుంచి ఒక హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయండి. అప్పుడు సౌండ్ అవుట్‌పుట్ అయితే వస్తది. వీడియో అవుట్‌పుట్ అయితే వస్తది. కాబట్టి మనం ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఆ యొక్క సౌండ్‌ని. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అదే సోనీ సౌండ్ బార్ సోనీ టీవీలో యాపిల్ 4K టీవీ అయితే ఉంటది కదా బాక్స్. ఆ బాక్స్‌ని కనెక్ట్ చేసి చూపించాను. అండ్ ఆ బాక్స్‌లో కూడా క్లియర్‌గా అయితే చెప్పాను. ఒక విషయం అయితే మర్చిపోయాను. ఆ విషయాన్ని ఇక్కడ మీతో షేర్ అయితే చేసుకోబోతున్నాను. అదేంటి అన్నట్లయితే మనకు యాపిల్ 4K టీవీలైనా, అమెజాన్ స్టిక్‌లో అయినా గానీ, లేదా మీ దగ్గర ఎంఐ బాక్స్ ఉన్నా గానీ దాంట్లో వచ్చేసరికి లైక్ అదే మనకు ఓటీటీ అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా! నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్ అండ్ జీ5 ఇలా అయితే ఉంటాయి కదా! ఇవన్నిట్లో మనకు కొన్నిట్లో డాల్బీ అట్మాస్ ఎనేబుల్ సౌండ్ అయితే వస్తుంటాయి. కొన్ని అయితే 5.1 అయితే వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ చెప్పేదేందంటే యాపిల్ 4K టీవీ బాక్స్‌లో అద్భుతమైతే ఉంది. అదే యాపిల్ టీవీ ప్లస్ యాప్. ఆ యాప్‌లో మీకు ప్రతి ఒక్కటి డాల్బీ అట్మాస్ ఎనేబుల్. మీరు ఒక్కసారి ఆ వీడియోలో చెప్పిన విధంగా కనెక్ట్ చేసుకొని మీరు చెక్ చేయండి. మీ దగ్గర జేబీఎల్ హై ఎండ్ సౌండ్ బార్ అయితే ఉండండి. సామ్‌సంగ్ హై ఎండ్ సౌండ్ బార్ అయితే ఉండనియండి. సామ్‌సంగ్ టీవీ అయితే ఉండనియండి. ఏదైనా ఉండనియండి. కానీ ఒకసారి యాపిల్ టీవీ మీ దగ్గర ఉంది అనుకుంటే చెక్ చేయండి. మీకు ట్రూ డాల్బీ అట్మాస్ అయితే వస్తది. మీ ఇంట్లో 360 డిగ్రీస్ ఆడియో మొత్తం తిరుగుతూ ఉంటది. మీ చెవుల పక్కన నుంచి, వెనక నుంచి అన్నీ ఇట్లా తిరుగుతాయన్నమాట. అప్పుడు మీరు షాక్ అయితే అవుతారు. ఆ యొక్క యాప్ మాత్రం ఉంది కదా భయ్య! ది బెస్ట్ యాప్. అలాగనే మన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ ఆ విధంగా తీసుకొస్తే ఎక్సలెంట్ అయితే ఉంటది. యాపిల్ టీవీ ప్లస్‌లో తీసుకొచ్చిన విధంగా తీసుకొస్తే మాత్రం ఏక్‌దమ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు మేబీ ఫ్యూచర్‌లో వింటారు అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవి కూడా చేంజ్ అయితే అవుతాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అవుతాయా? అవ్వవా? కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అప్‌డేట్ చేసి ఆ విధంగా యాపిల్ టీవీ యాప్ లెక్క ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్‌పీరియన్స్. మనకు మామూలుగా మీరు ఒక సౌండ్ బార్ నుంచి అండ్ ఒక టీవీకి హెచ్‌డీఎంఐ ఈఆర్‌సీతో కనెక్ట్ చేస్తే కూడా అంత ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. అండ్ తర్వాత యాపిల్ టీవీ తోటి కనెక్ట్ చేసినప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది జరుగుతది. ఆడియోలో జరుగుతది. అండ్ వీడియోలో కూడా ఎలా జరుగుతది అండ్ ఎలా మనం కాలిబ్రేట్ చేసుకోవాలని కూడా చెప్తాను యాపిల్ టీవీ 4K బాక్స్ తోటి. అది నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. చూస్తూ ఎంజాయ్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్ అయిన హేమంత్ కుమార్ బ్రో వచ్చేసరికి నాతో పాటు నేను అతనితోటి చిట్ చాట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇద్దరం చిట్ చాట్ చేసిన తర్వాత ఒకటైతే నేను తనని అడగడం అయితే జరిగింది. అదేంటంటే ఒక వీడియో. ఎందుకంటే సరికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే లేదు. అండ్ లో బడ్జెట్ సౌండ్ బార్ అయితే లేదు. తన దగ్గర అయితే ఉంది. మేము మాట్లాడుకున్న తర్వాత తను వచ్చేసరికి ఒక వీడియో అయితే పంపించాడు. ఆ వీడియోనే మీకు ఇప్పుడు ప్లే అయితే చేయబోతున్నాను. ఒక్కసారి మన హేమంత్ భయ్యకైతే థాంక్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే తన వల్లనే ఈ వీడియో మీకు వస్తుంది. మీరు కూడా ఏ విధంగా చేస్తే డాల్బీ అట్మాస్ ఎక్సలెంట్‌గా వింటారు, వినబోతారు. అది అయితే చూడండి. కానీ దీనికోసం మీ యొక్క సౌండ్ బార్‌లో వచ్చేసరికి హెచ్‌డీఎంఐ ఇన్ పోర్ట్ అయితే ఉండాలి. మరి అది ఉందా? లేదా? కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మనం కొన్ని బడ్జెట్ కేటగిరీలో ఆహ్, ఒకటో, రెండో మోడల్‌లో మాత్రమే ఈ విధమైన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందన్నమాట. మనకు హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్ పోర్ట్. ఇప్పుడు నేను చూపించబోయే సౌండ్ బార్ నేమ్ ఏంటి? ఆ బ్రో కొన్నది ఏంటి అంటే అది కూడా జీబ్రోనిక్స్. అది కూడా నన్ను అడిగి బై అయితే చేశారంట. నాకు కూడా తెలియదు. నేనైతే చెప్పాను. నాకు గుర్తు కూడా లేదనమాట. నేను రికమెండ్ చేశానని. తను రికమెండ్ చేశారు భయ్యా మీరు అప్పుడు కొన్నాను. సూపర్ ఎక్సలెంట్ అయితే అన్నారు. ఆ యొక్క సౌండ్ బార్ తోటి. తనతో చిట్ చాట్ చేసినవి అయితే ఉన్నాయి. బట్ ఏదో నేను చూపించలేకపోతున్నాను. ఇవన్నీ రియల్‌గా జరిగినాయి. హేమంత్ భయ్య చూస్తూ ఉంటాడు. అతనే కామెంట్ అయితే చేస్తాడు. ఒకవేళ చూసినట్లయితే. తను కొన్న సౌండ్ బార్ వచ్చేసరికి జీబ్రోనిక్స్ జెబ్జుక్ బార్ 9800 డీడబ్ల్యూఎస్ ప్రో సౌండ్ బార్. అది ఎక్సలెంట్ సౌండ్ బార్. డాల్బీ అట్మాస్ అండ్ మనకు సౌండ్ బార్‌లో హాఫ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడైతే చూడొచ్చు. బ్రో పంపించిన వీడియో ఇది. ఈ బ్రో పంపించిన వీడియోలో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఎన్ని హెచ్‌డీఎంఐ పోర్ట్స్ కనబడుతున్నాయి? హెచ్‌డీఎంఐలు 3 కనబడుతున్నాయి. ఒకటి హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ అయితే ఉంది కదా! అది పక్కనే మీకు ఇంకో 2 హెచ్‌డీఎంఐలు అయితే కనబడుతున్నాయి. ఆ 2 హెచ్‌డీఎంఐలు దేనికి యూజ్ చేయొచ్చో ఇప్పుడైతే క్లియర్‌గా అయితే చెప్తాను. సో
వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో మీకు చూపించే అమెజాన్ 5 టీవీ 4K స్టిక్ లేదు అంటే ఇప్పుడు సేల్ అనేది రన్ అయితే అవుతుంది. బై చేయాలి అనుకుంటే బై అయితే చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లేదా ఇంకొన్ని మోర్ డీల్స్ కోసం కావాలి అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ రీఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ప్రతి ఒక్క టీవీ గురించి, సౌండ్ బార్ గురించి, వాషింగ్ మిషన్ గురించి అన్ని డీల్స్ అనేవి 365 డేస్ అయితే వేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసినా పర్లేదు, లేదా మీ మొబైల్ డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివటెక్ డీల్స్ అని టైప్ చేసిన మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ బటన్లో జాయిన్ అయితే అవ్వండి. మన ఛానల్ సపోర్ట్ అయితే నిలవండి. ఏకంగా 11,500 మెంబర్స్ అయితే జాయిన్ అయితే అవ్వరు, 600 అనుకుంటా వాళ్ళైతే జాయిన్ అయ్యారు. ట్రస్టెడ్గా మీరు కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేసి మన యొక్క డీల్ ఛానల్లో జాయిన్ అవ్వని చెప్పండి. కంటిన్యూగా చూడండి, లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్. బార్కి పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది టీవీకి వచ్చే హెచ్డిఎంఐ ఆర్క్ కేబుల్. సౌండ్ బార్ ఆర్క్ కేబుల్కి ఆర్క్ పోర్ట్కి కనెక్ట్ చేస్తున్నా. అండ్ ఫైర్ స్టిక్ వచ్చి హెచ్డిఎంఐ ఇన్పుట్ 1కి కనెక్ట్ చేస్తున్నా. 1కి ఆర్ 2కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైర్ స్టిక్ వచ్చి హెచ్డిఎంఐ 1 పోర్ట్కి కనెక్ట్ చేస్తాం. అండ్ PS5 ప్లే స్టేషన్ 5 హెచ్డిఎంఐ వచ్చి హెచ్డిఎంఐ 2 పోర్ట్లో కనెక్ట్ చేస్తున్నా సౌండ్ బార్కి. ఓకే, సో కనెక్షన్స్ వచ్చి ఇంతే. ఇప్పుడు టీవీలో సెట్టింగ్ వచ్చేసరికి హెచ్డిఎంఐ ఆర్క్ కనెక్ట్ చేసాం కదా, సో ఆ హెచ్డిఎంఐ ఆర్క్ మోడ్లో పెట్టాలి సోర్స్ ఇన్పుట్ వచ్చి టీవీలో. ఓకే, సో హెచ్డిఎంఐ 1 వచ్చి ఫైర్ టీవీ అని చెప్తుంది నాకు. నేను సౌండ్ బార్ కనెక్ట్ చేశాను, బట్ అది అమెజాన్ ఫైర్ టీవీ అని చెప్తుంది. ఇక సౌండ్ బార్ వచ్చేసరికి హెచ్డిఎంఐ 1 పోర్ట్కి ఉండాలి ఇన్పుట్ వచ్చి. సో ఎందుకంటే హెచ్డిఎంఐ 1కి వచ్చి ఫైర్ స్టిక్ని కనెక్ట్ చేసాం మనం. సో ఇది ఫైర్ స్టిక్కి ఇన్పుట్ సోర్స్ ఇస్తే ఇక్కడ ఆర్క్ టీవీలో వచ్చేసరికి ఫైర్ స్టిక్ని అట్లా చూపిస్తుంది అవుట్పుట్. బై ద వే, ఫైర్ స్టిక్లో హెచ్డిఎంఐ సెట్టింగ్ ఒకటి మార్చాలి. ఆడియో సెట్టింగ్ వచ్చి ఆడియోలో సరౌండ్ సౌండ్ వచ్చి డాల్బీ డిజిటల్ ప్లస్లో పెడితే డాల్బీ అట్మాస్ అన్నీ కూడా తీసుకుంటుంది. సో ఇదొక్కటే సెట్టింగ్ మార్చాలి. డాల్బీ అట్మాస్ రావాలంటే డాల్బీ డిజిటల్ ప్లస్లో పెడితేనే డాల్బీ అట్మాస్ అనేది తీసుకుంటుంది ఫైర్ స్టిక్ నుంచి. ఓకే, హెచ్డిఎంఐ 2కి స్విచ్ అవుతాను ప్లే స్టేషన్కి. సో హెచ్డిఎంఐ 2కి స్విచ్ అయ్యాను సౌండ్ బార్లో. డాల్బీ అట్మాస్ డైరెక్ట్గా ఎనేబుల్ అయిపోయింది ప్లే స్టేషన్కి. ప్లే స్టేషన్కి వచ్చి సెట్టింగ్ హెచ్డిఎంఐ డివైస్ టైప్ సౌండ్ బార్ పెట్టుకోవచ్చు. సో ఆడియో ఫార్మాట్ వచ్చి మనకి డాల్బీ అట్మాస్ చూపిస్తుంది మనకి. సౌండ్ బార్ది డాల్బీ అట్మాస్ డిటెక్ట్ అయ్యి డాల్బీ అట్మాస్ డైరెక్ట్గా, సో డైరెక్ట్ డాల్బీ అట్మాస్ పెట్టుకుంటే, సో కింద హెచ్డిఎంఐ 2కి స్విచ్ అయినప్పుడు డాల్బీ అట్మాస్ అని డైరెక్ట్గా ఎనేబుల్ అయ్యింది కదా సౌండ్ బార్లో. సో అట్లా బై డిఫాల్ట్గా మనకి డాల్బీ అట్మాస్ అనేది వచ్చేస్తుంది. సో ఎనీ కంటెంట్ మనం ప్లే స్టేషన్ నుంచి ప్లే చేస్తే డైరెక్ట్ డాల్బీ అట్మాస్లోనే వస్తుంది. ఈవెన్ యూట్యూబ్ ఆర్ స్పాటిఫై అది సపోర్ట్ లేకపోయినా ప్లే స్టేషన్ డైరెక్ట్ రియల్ టైంలో డికోడ్ చేసుకుని డాల్బీ అట్మాస్లోనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో దట్స్ ఇట్, అంతే. ఇంకా ఏమీ సెట్టింగ్స్ ఏమి ఉండదు. సో బేసిక్గా మనం ఇప్పుడు మళ్ళీ ఫైర్ స్టిక్కి చేంజ్ అవ్వాలంటే సౌండ్ బార్లో హెచ్డిఎంఐ మోడ్ మార్చుకుంటే సరిపోతుంది. సో హెచ్డిఎంఐ 1లో పెట్టాం మనం ఫైర్ స్టిక్ని. సో హెచ్డిఎంఐ 1కి చేంజ్ చేసాం. సో ఫైర్ స్టిక్ అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అదిగో ఫైర్ స్టిక్ కిందకి మనం ఎక్కడైతే వదిలామో, సో జస్ట్ ఓన్లీ సౌండ్ బారే ఇప్పుడు మెయిన్ కింద యాక్ట్ అవుతుంది. సౌండ్ బార్లో సోర్సెస్ అన్నీ మనం మార్చుకుంటే ఇన్పుట్ సోర్సు
జస్ట్ అట్లా స్విచ్ అయిపోతాము. ఫైర్ స్టిక్లో అది కంటెంట్ వచ్చేసరికి ఇదిగో నా టీవీకి హెచ్డిఆర్ 10 వరకునే ఉంది, 10+ లేదు, కానీ ఫైర్ స్టిక్కి 10+ వరకు సపోర్ట్ ఉంది. సో హెచ్డిఆర్ 10+ చూపించింది అండ్ డాల్బీ అట్మాస్, అండ్ నా టీవీకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. సో మొత్తం అన్నీ కూడా ఎనేబుల్ అయిపోయినాయి. సో ఫుల్ ఆన్ అవుట్పుట్ వస్తుంది మనకి. దట్స్ ఇట్.